హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల కథ పేరు మాట్లాడే పక్షి. రచన శ్రీమతి పానుగంటి లక్ష్మీరమణ గారు. ఇక కథలోకి వెళ్దాం. ముమ్మాటికి వీడు ధనాగారం దోచుకోవడానికే రాజాంతపురంలోకి ప్రవేశించాడు. వీడి మాటలు నమ్మకండి మహారాజా, గుడ్లురుముతూ అన్నాడు సైన్యాధిపతి విక్రముడు. అదుగో ఆ మాటే అనొద్దన్నాను. నేను దొంగతనానికి రాలేదు మొర్రో అంటే వినిపించుకోవే అన్నాడు వెర్రుబాగుల ముకుందుడు. మహారాజు అనంతవర్మకి ముకుందుడి ధోరణి ఒళ్ళు మండినట్లుగా అయింది. అనంతవర్మ ముకుందుడికేసి కోపంగా చూస్తూ, నువ్వు అర్ధరాత్రి సమయంలో రాజాంతపురంలో ప్రవేశించిన మాట నిజమేనా అని అడిగాడు. నిజమే. ధనాగారానికి వెళ్లే మార్గంలో పూల మొక్కల చాటున నక్కి నక్కి నడుస్తున్న మాట కూడా యథార్థమే కదా? యథార్థమేనండి, కానీ నేను దొంగతనానికి మాత్రం రాలేదు అన్నాడు ముకుందుడు. దొంగతనానికి రాలేదా? అవును మహారాజా, అసలు ఆ మార్గము ధనాగారానికి పోయేదని నాకు తెలియనే తెలియదు. మరైతే ఎందుకొచ్చావు? మహారాజు గర్జించినట్లు ప్రశ్నించాడు. మరి ముకుందుడు అసలు విషయం చెప్పడానికి భయపడుతున్నట్లు నసిగాడు. చెప్పు, గుడ్లెర్ర చేశాడు అనంతవర్మ. ముకుందుడు నోరు విప్పబోయేటంతలో విక్రముడు కలుగజేసుకొని, వీడితో వాద ప్రతివాదనలు అనవసరం ప్రభు, నా మాట వినండి. వీడు పచ్చి దొంగ కాబట్టే అర్ధరాత్రి కావలి వారి కన్ను కప్పి రహస్యంగా రాజమందిరాల్లోకి ప్రవేశించగలిగాడు. ఇంతకన్నా సాక్ష్యం దేనికి అన్నాడు. తొందరపడకు విక్రమా, నిందితుడిని మనం నేరం చేస్తుండగా బంధించలేదు కాబట్టి అతడి వాంగ్మూలం కూడా మనం వినాలి. అతడు చెప్పే దాంట్లో ఏ యథార్థమూ లేదనిపించినా మనం అతన్ని శిక్షార్హుడిగా నిర్ణయించవచ్చు అన్నాడు. మహారాజు మాటలు విన్న తర్వాత ముకుందుడిలో కొంచెం ధైర్యం పొడజూపింది. అనంతవర్మ ముకుందుడికేసి చూసి, ముకుందా, నువ్వు మహారాజు వైద్యుడి కుమారుడివి కనుక నీపై ఇంత ఉపేక్షిస్తున్నాం. నువ్వు గనక నిజం చెప్పకపోయినట్లయితే తీవ్ర దండనకు గురి కావలసి ఉంటుంది. కాబట్టి అబద్ధం ఆడి మాకు మరింత ఆగ్రహం తెప్పించక నిజం చెప్పు అని సౌమ్యంగా అడిగాడు మహారాజు. ముకుందుడు వైద్యశాస్త్రంలో అఖండ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఎన్నో బిరుదులు సన్మానాలు పొందిన రాజవైద్యుడు గోవిందశర్మ కొడుకు. ముకుందుడు స్వతహాగా వెర్రిబాగులవాడు. అతడు చెప్పిన పని సరిగ్గా చేయకపోగా దానికి తోడు చెప్పని పనులు, అనవసరమైన పనులు 4 చేసి ఊళ్ళో వాళ్లతో తగువులు పడి తన్నులు తిని ఇల్లు చేరేవాడు. ఒక్కోసారి ఊరి తగువుల్లో తలదూర్చి ఇంటి మీదకు తెచ్చేవాడు. గోవిందశర్మ కుమారుడికి వైద్యశాస్త్రం బోధించి తనంతటి వాణ్ణి చెయ్యాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయితే వెర్రిబాగులవాడు మందబుద్ధి అయిన ముకుందుడికి వైద్యశాస్త్రము సరిగ్గా వంటపట్టలేదు. అతడు చిన్న చిన్న రోగాలకు సంబంధించిన ప్రతిక్రియలు తెలిసి తెలియనట్టు నేర్చుకోగలిగాడు, కానీ దీర్ఘవ్యాధులకు, మొండి రోగాలకు సంబంధించిన వైద్యశాస్త్ర కీలకాలు, రహస్యాలు అతడికి వంటపట్టలేదు. ఇలా ఉండగా ఒకసారి అంతఃపురంలో ఏవో ఉత్సవాలు జరుగుతున్న కారణంగా ప్రత్యేకమైన వినోద ప్రదర్శనలు తిలకించడానికి రావలసిందిగా మహారాజు అనంతవర్మ గోవిందవర్మను ఆహ్వానించాడు. ఎంతో కాలంగా రాజధానిని, రాజాంతఃపురాన్ని చూడాలని ముచ్చటపడుతున్న ముకుందుడు తండ్రి వెంట తను వస్తానని మారాన్ చేశాడు. నువ్వెందుకురా అంతఃపురానికి? అక్కడ నువ్వేదైనా తలతిక్క పని చేశావంటే నేను తలెత్తుకు తిరగలేను అన్నాడు గోవిందశర్మ కొడుకును వారిస్తూ. చానాళ్ల నుంచి అంతఃపురానికి తీసుకువెళ్తానని చెబుతూ ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా ఇలా సాకులు చెప్పడం నాకు నచ్చలేదు నాన్నగారు. ఏమైనా సరే మీతో పాటు నన్ను తీసుకువెళ్ళి తీరాలి పట్టుబట్టాడు ముకుందుడు. ముకుందుడిది ఒట్టి మొండి పట్టుదల అని తెలిసిన గోవిందశర్మ ఇక రాజధానికి అతన్ని తీసుకువెళ్ళక తప్పదని నిర్ణయించుకొని ముకుందుడికేసి చిరునవ్వు ముఖంతో చూస్తూ, సరే ముకుందా, తీసుకువెళ్తాను అన్నాడు. ఆ మాటకి ముకుందుడు ఎగిరి గంతేసి, నాన్నగారు చాలా మంచివారు అన్నాడు పసివాడిలాగా ఎగిరి చప్పట్లు కొడుతూ. ముకుందుడి పసితనపు చేష్టలు చూసి గోవిందశర్మకు ఏడ్వాలో నవ్వాలో తోచలేదు. అయితే గోవిందశర్మ మనసులో అప్పటికప్పుడు ఒక ఆలోచన కలిగింది. అదేమిటంటే ముకుందుడిని
ఇలా తన కూడా నలుగురిలోకి తీసుకువెళ్ళటం ద్వారా అతనిలోనూ అతని ప్రవర్తనలోనూ ఏదైనా మార్పు తీసుకురావచ్చు. అలా తీసుకువెళ్ళటం వలన ఏది ఎలా ఉన్నా సభ్యత సంస్కారమైన అలవడతాయి అని అనిపించింది. బయలుదేరదామా అన్నాడు ముకుందుడు. ఆ ఆ అయితే ఒక్క షరతు. ఏమిటది? నువ్వు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పెదవి విప్పి మాట్లాడకూడదు. ఎందుకని? అది అడగకూడదు అన్నాడు గోవిందశర్మ. అది కాదు మరి. ముందు నేను చెప్పింది ఇష్టమేనా చెప్పు. సరే మీ ఇష్టం నాన్నగారు. నా వెంట ఉండి నా వెంటనే తిరిగి మళ్ళీ నాతోనే వచ్చేయాలి అని చెప్పాడు గోవిందశర్మ. మరి ఎవరైనా పలకరిస్తే మితంగా మాట్లాడాలి. పేరు అడిగితే చెప్పాలి. అలాగే అలాగే. అయితే దుస్తులు మార్చుకొని మంచి దుస్తులు వేసుకునిరా అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాజోచితమైన దుస్తులు ధరించి తండ్రితో పాటు రాజధానికి పోయాడు. రాజమార్గం గుండా వినోదాలు విచిత్ర వేషధారణలతో పోతున్న వాహనాలను తిలకిస్తూ ఎంతో సంబరపడుతూ నడుస్తున్న ముకుందుడి పాదాలు ఒకచోట టక్కున ఆగిపోయాయి. దానికి కారణము అంతఃపుర గవాక్షం నుంచి వినోద ప్రదర్శనలను గమనిస్తూ అక్కడి పల్చటి పరదాల మాటున నిలుచుని ఉన్న రాకుమారి మధులత. రాకుమారి మధులత అసమాన సౌందర్య రాశి. ఆమె అందాన్ని చూస్తూనే ముకుందుడు ముగ్ధుడైపోయాడు. అతని కాళ్ళు ఉన్న చోటు నుంచి కదలటం మానేశాయి. అదే సమయంలో రాకుమారి మధులత కూడా ఆ పరదా మాటు నుంచి ముకుందుడిని చూసింది. ముకుందుడు వెర్రిబాగులు వాడే కాని అతడు మన్మధుణ్ణి తలదన్నే అందగాడు. అతగాడి అందాన్ని చూస్తూనే మధులతకి మూర్చిపోయినంత పనైంది. ఇద్దరి కళ్ళు కలిశాయి. మనసులు ప్రేమ పారవస్యంతో మునిగి తేలుతున్నాయి. వారిరువురు వినోద ప్రదర్శనలు తిలకించడం లేదు. ఒకరినొకరు తనివి తీరా చూసుకోసాగారు. గోవిందశర్మ కొంత దూరం వెళ్ళినవాడు తన వెంట ముకుందుడు రాకపోవటం గమనించి వెనుదిరిగి వచ్చి రెప్పలార్చకుండా అంతఃపుర గవాక్షం కేసే చూస్తున్న ముకుందుడి చేయి పట్టుకొని వెంట లాక్కొని పోయాడు. రాజబంధువులతో పాటు ఉచితమైన ఆసనంలో టీవీగా కూర్చొని వినోద ప్రదర్శనలు తిలకిస్తున్నాడన్నమాటే గాని అతడి మనసులో నిలవటం లేదు. అతడికి రాకుమారి అందమే గుర్తుకు వస్తోంది. అయితే అక్కడ మహారాజుగారి సరసన కూర్చున్న రాకుమారి మధులత ఒకమారు వెనకకు తల తిప్పి గోవిందశర్మ పక్కన కూర్చొని ఉన్న ముకుందుడి కేసు చూసి చిరునవ్వు విసిరింది. ఆ చిరునవ్వుతో ముకుందుడు చిత్తైపోయినట్టు అయిపోయాడు. వినోద ప్రదర్శనలు ముగిశాయి. రాకుమారి మధులత మహారాజు అనంతవర్మ వెంట అంతఃపురంలోనికి పోతూ వెనుదిరిగి ముమ్మారు ముకుందుడి కేసు చూసి ముచ్చటైన చిరునవ్వులు చిందిస్తూ తన కనురెప్పల కదలికలతో తన ప్రేమ సందేశాన్ని అతడికి అందించింది. తండ్రితో పాటు ఇంటికి తిరిగి వచ్చేసిన ముకుందుడికి మనసులో ఏదో వెలితి ఏర్పడినట్లు అయింది. అతడికి తిండి సహించలేదు, నిద్ర పట్టలేదు. ఎటు చూసినా అతడి కంటికి రాకుమారి మధులత సుందర రూపమే గోచరించసాగింది. ఆమె తన వైపు చూసినప్పుడు నవ్విన చిరునవ్వే అతడికి గుర్తుకు రావటం మొదలుపెట్టింది. అతడు లోపల బెంగపడుతూ మోగవాడిలాగా గడపసాగాడు. అంతుపట్టని ఆలోచనలో మునిగి తేలిపోసాగాడు. ఎప్పుడు ఏదో కల్లరి పని చేస్తూ ఆకతాయిలాగా తిరుగుతూ హుషారుగా ఉండే ముకుందుడు అలా మన్ను తిన్న పాములాగా పడి ఉండటం గోవిందశర్మకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడలా ఎందుకుంటున్నాడో అన్న విషయము ఎంత ఆలోచించినా గోవిందశర్మ బుద్ధికి అంతుపట్టలేదు. అప్పటికే 3 రోజులుగా అన్నపానీయాలు మాని బెంగతో నీరసించిపోయాడు ముకుందుడు. అసలు తన కొడుకు మనోవేదనకు కారణమేమిటో తెలుసుకోవాలని గోవిందశర్మ ఒకనాడు, నాయనా ముకుందా, ఎందుకలా ఉంటున్నావు? సరిగ్గా భోజనం కూడా చేయటం లేదెందుకని? నువ్వెందుకలా బెంగపడిపోతున్నావు? చెప్పు నాయనా, నీకేం కావాలి అని బుజ్జగిస్తూ పసిపిల్లవాడిని అడిగినట్లుగా అడిగాడు గోవిందశర్మ. తండ్రి అలా ఆప్యాయంగా అడిగేసరికి ముకుందుడికి ఎక్కడలేని దుఃఖము ముంచుకు వచ్చింది. ముకుందుడు కంటతడి పెడుతూ తను రాజకుమారి మధులతపై మనసు పడ్డ విషయము
తన తండ్రి గోవిందశర్మ ఎదుట పెట్టాడు. నేను రాకుమారిని తప్ప మరో పిల్లను పెళ్లాడను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా ఆమెతో నా పెళ్లి జరగాలి. ఆమె నా పెళ్ళాం కావాలి. లేకుంటే ఇలా తిండి తిప్పలు మాని బలవంతంగా నా ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పాడు ముకుందుడు. ముకుందుడి విడ్డూరమైన కోరిక వింటూనే తల తిరిగినంత పనైంది గోవిందశర్మకి. కొంపదీసి వీడికి మతి భ్రమించలేదు కదా అనుకొని ముకుందుడి నాడి పట్టుకుని చూశాడు. ఆ తర్వాత అతడి శిరస్సును పరీక్షించాడు. మెదడెక్కడన్నా దెబ్బతిందేమోనని. నాకేం పిచ్చిపట్టి కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు ముకుందుడు. ముకుందుడికి మతిభ్రమ లాంటిదేమీ కలగలేదని, వాడిది నిజమైన కోరికేనని నిశ్చయించుకున్న తర్వాత గోవిందశర్మ దీర్ఘంగా నిట్టూరుస్తూ, ఒరే ముకుందా, ఇదేమి విడ్డూరమైన కోరికరా నీకు? ఎందరో రాకుమారులు ఆమెను కలవరిస్తూ కోరి వరించి వస్తామన్నా అంగీకరించడం లేదు. సరికదా, కనీసం వారి వంక కన్నెత్తైనా చూడని రాకుమారి మధులత నిన్ను పెళ్లాడుతుందని ఎలా అనుకుంటున్నావు? అదీగాక రాజాశ్రయంలో బ్రతికే భృత్యులమైన మనకు ఇలాంటి కోరికలు తగవని, ఆశపట్టం తప్పు అని నేను అనడం లేదు. దానికి కూడా ఒక అర్హత, తగిన అంతస్తు ఉండద్దు అన్నాడు గోవిందశర్మ. అవేమీ నాకు తెలియవు. నేను ఆమెను ప్రేమిస్తున్నాను అంతే. నాకు అర్థం కాని అడ్డంకులేవో చెప్పి మభ్యపెట్టవద్దు అన్నాడు ముకుందుడు. నువ్వు ప్రేమిస్తే సరా, రాకుమారి నేను ఇష్టపడద్దు చిరాకు పడుతూ అన్నాడు గోవిందశర్మ. నేనంటే రాకుమారికి ఇష్టమే అన్నాడు ముకుందుడు. నీకెలా తెలుసు? నువ్వు ఆమెతో మాట్లాడావా? కంగారు పడిపోతూ అడిగాడు గోవిందశర్మ. నేను మాట్లాడలేదు. అయినా నాకు తెలుసు. నేనంటే ఆమెకి ఎంతో ఇష్టం. ఎలా చెప్పగలవు? ఆమె నన్ను చూసి నవ్వింది. నవ్విందా? అవును, ఒక్కసారి కాదు 3 సార్లు నవ్వింది తెలుసా అన్నాడు గొప్పగా ముకుందుడు. అయితే నన్ను ప్రేమించి ఉండకపోతే, నేనంటే ఇష్టం కలగకపోతే నన్ను చూసి ఎందుకలా నవ్వుతుంది రాకుమారి అన్నాడు ముకుందుడు. ముకుందుడి కోరికకు అతడు రాకుమారి మీద ఆశపడి బెంగపెట్టుకోవటానికి కారణము తెలిసిపోయింది గోవిందశర్మకు. ముకుందుడి మాటలు వింటూనే ఫక్కున నవ్వేశాడు గోవిందశర్మ. అతడు కావాలనే రాని నవ్వు తెచ్చిపెట్టుకుని అలా నవ్వాడు. ఎందుకా నవ్వు అడిగాడు ముకుందుడు. ఒరే ముకుందా, నువ్వు నిజంగానే గొప్ప వెర్రిబాగులు వాడివిరా తండ్రి. ఏం, రాకుమారి ఎందుకలా నవ్విందంటావు? ఎందుకు నవ్వింది నాన్న? నువ్వేదో వెకిలి చేష్ట చేసుంటావు. అదీగాక ఆ రోజు నీ దుస్తులు, నీ అలంకారము అంతా నాకే నవ్వు తెచ్చిపెట్టేదిలాగా ఉంది. పోనీలమ్మని నేనేం అడ్డు చెప్పలేదు నీకు అని అబద్ధమాడాడు గోవిందశర్మ. అదేం కాదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు ముకుందుడు. అబద్ధం ఆడవలసిన అవసరం నాకేమిటి? పోనీ ఆ విషయం ఈసారి రాకుమారి కనిపిస్తే నువ్వే అడిగి తెలుసుకో. నువ్వన్నట్లు రాకుమారి నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే అయితే నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిస్తాను అన్నాడు గోవిందశర్మ. ముకుందుడు రాజకుమారి మధులతను కలుసుకోవటం ఎప్పటికీ వీలుపడదని ఆ ఉద్దేశంతోనే గోవిందశర్మ అంత ధీమాగా మాట ఇచ్చాడు కొడుక్కి. అయితే అదే రాత్రి ముకుందుడు తెగించి అంతఃపురంలోకి ప్రవేశించి రాకుమార్ని కలుసుకొని తనివి తీరా ఆమెతో మాట్లాడి ఆమె అంగీకారాన్ని పొందుతాడని ఊహించలేకపోయాడు గోవిందశర్మ. రాకుమారి తనను ప్రేమిస్తున్నదన్న నిజము ఆమె ద్వారానే తెలుసుకొని ఎంతో ఉత్సాహంతో తిరిగి వస్తున్న ముకుందుడు రాజభటులకు దొరికిపోయాడు. సైన్యాధిపతి విక్రముడు అతన్ని చితక బాధించి తెల్లవారుతూనే మహారాజు ఎదుట హాజరుపరిచాడు. ఏమిట్రా కూసావు? ముకుందుడి మాటలు వింటూనే అనంతవర్మ మహారాజు కోపంతో మండిపడ్డాడు. అవును మహారాజా, మీరు నిజం చెప్పమని అడిగిన తర్వాత అబద్ధం చెబితే ఏం బాగుంటుంది చెప్పండి. నేను రాకుమారిని కలుసుకోవటానికి అంతఃపురంలోకి ప్రవేశించాను అన్నాడు ముకుందుడు. మరోసారి ముకుందుడి నోటి వెంట ఆ మాటలు వినేసరికి అనంతవర్మ పట్టరాని ఆవేశంతోనూ ఆగ్రహంతోనూ నిలువెల్లా కంపించిపోయాడు. ఆ వెంటనే, విక్రమ, ఈ బుద్ధిహీనుణ్ణి పొగరుబోతుని
తక్షణము చెరసాల్లో వేయించి చిత్రవధ చేయించు, తెల్లవారుతూనే తల తీయించు అని ఆజ్ఞాపించి అక్కడి నుంచి నిష్క్రమించాడు మహారాజు అనంతవర్మ. అనంతవర్మ ముకుందుడికి మరణదండన విధించిన విషయం తెలియగానే గోవిందశర్మ గోడుగోడుమంటూ మహారాజును ప్రాధేయపడ్డాడు. తన కొడుకుని ప్రాణాలతో విడిచిపెట్టమని ప్రాధేయపడ్డాడు. అయితే అంతకుముందే రాకుమారి మధులత మహారాజును కలుసుకొని తను ముకుందుణ్ణి ప్రేమిస్తున్న విషయము యథార్థమేనని చెప్పింది. అందుకు అనంతవర్మ ఆగ్రహావేశపరుడై ఎందుకు కొరగాని ఆ బుద్ధిహీనుణ్ణి వరించి వంశప్రతిష్టలకు అపకీర్తి తెచ్చిపెట్టే సాహసానికి పూనుకోవద్దని హెచ్చరించాడు. మధులత తండ్రి మాటలకు దుఃఖము పొంగుకురాగా పొర్లి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ కనీసము ముకుందుణ్ణి ప్రాణాలతోనైనా విడిచిపెట్టవలసిందని అర్థించి వెళ్ళిపోయింది. తరువాత గోవిందశర్మ ప్రార్థన విన్న మహారాజు అతని పైగల అభిమానంతో విక్రముణ్ణి పిలిపించి, విక్రమ, గోవిందశర్మ పూర్వుల కాలం నుంచి ఎంతో భక్తిభావంతో రాజసేవ చేసిన వంశంలోని వాడు, మనకు ఎంతో అవసరమైన వాడు. అందుకని ఆ ముకుందుడికి మరణశిక్ష రద్దు అయ్యేలాగా, ఆ పొగరుబోతు మళ్ళీ అంతఃపురంలో ప్రవేశించకుండా ఉండేలాగా ఏదైనా శిక్ష ఆలోచించి విధించు అని శిక్ష విధించే బాధ్యత సైన్యాధిపతి విక్రముడి మీదకు వదిలాడు. గోవిందశర్మ విక్రముడి వంక దీనంగా చూశాడు. అయితే విక్రముడు అప్పటికే మధులతను తన మనసులో గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఎలాగైనా ఆమె మనసును తన వైపుకి మరల్చుకొని ఆ రాజ్యానికి రాజు కావాలని ఆశపడుతున్నాడు. అందువలన తనకు మరొకడు పోటీగా ఉండటం అతడికి కంటగింపుగా తయారైంది. శిక్షించే అవకాశము తన చేతికి చిక్కడంతో అతడొక విషపు నవ్వు నవ్వి తన పెదవులపై మెరిపించి, ప్రభు, మీరన్నట్లు మన వైద్యులైన గోవింద శర్మగారి ప్రార్థన మన్నించవలసిందే. అందుకే ముకుందుణ్ణి ప్రాణాలతో మాత్రమే విడిచిపెడుతూ ఈ రాత్రికి రాత్రి అడవిలోకి పంపించి కాళ్ళు 2 మాత్రమే నరికించి విడిచిపెట్టే శిక్షను విధిస్తున్నాను. ఆ సమయంలో మన గోవింద శర్మగారు మన అంతఃపురం విడిచి వెళ్ళకూడదని కూడా మీ తరపున శాసిస్తున్నాను అన్నాడు విక్రముడు. విక్రముడి నోటి వెంట ఆ మాటలు వెలువడుతూనే గోవిందశర్మ భయంతో నిలువెల్లా వణికిపోతూ తన కొన్న కుమారుడికి పట్టబోతున్న దుస్థితిని తలుచుకొని హా ముకుందా అంటూ మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. విక్రమ, నీ శిక్ష సమంజసంగానే తోస్తోంది, వెంటనే అమలు జరిపించు అని చెప్పాడు రాజు. ఆ వెంటనే విక్రముడు 4 భటులను పిలిపించి ముకుందుడికి తను విధించిన శిక్ష వివరించి చెప్పి అది అమలు జరిపి రమ్మని ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతి విక్రముడి ఆజ్ఞ ప్రకారము 4 భటులు ముకుందుణ్ణి ఆ రాత్రికి రాత్రి అరణ్యానికి తీసుకుపోయి నట్టడవిలో అతడి పెడరెక్కలు విరిచికట్టి 2 కాళ్ళు మోకాళ్ల వరకు నరికేసి అతన్ని అడవిలో వదిలేసి వచ్చారు. ఆ బాధకు తట్టుకోలేక ముకుందుడు పెద్ద పెట్టున ఆర్తనాదం చేస్తూ మూర్ఛపోయాడు. సూర్యకిరణాలు వేడిగా ముఖానికి సోకటంతో మెలకువ వచ్చింది. కాళ్ళు 2 నరికిన చోట విపరీతంగా నొప్పి పుడుతూ ప్రాణాలు తోడేస్తున్నట్లు ఉన్నాయి. అవి రక్తం ఓడి ఓడి నరికిన చోట గడ్డగట్టుకుపోయింది. విపరీతమైన దాహంతో నాలుక పిడిచగట్టుకుపోయింది. అతడు తన దుస్థితిని తలుచుకొని చింతిస్తూ చేతులు నేలకు ఆనించి శరీరాన్ని ముందుకు ఈడుస్తూ ఆ మహారణ్యంలో నీటి కోసం వెతకసాగాడు. కొంతసేపటికి అతడు బాగా దట్టంగా చెట్ల గుబురులతో ఉన్న పొదలతో ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చి పడిందో ఒక అద్భుతమైన అందమైన పంచవన్నెల పక్షి ఒకటి అతడి ముందు పడింది. దాని రెక్కల మధ్య బాణం ఒకటి గుచ్చుకొని ఉంది. అది బాధతో విలవిలలాడుతూ తన అందమైన పొడుగాటి రెక్కలతో టపటపా కొట్టుకోసాగింది. ముకుందుడు అంత బాధలోనూ అద్భుతమైన ఆ పక్షిని చూసి అబ్బురపడ్డాడు. అటువంటి పక్షిని అతడు ఇదివరకెప్పుడూ కూడా చూసి ఉండలేదు. ఎవరూ చెప్పగా కూడా వినలేదు. అందమైన పొడుగాటి రెక్కలు, చక్కని వంకి తిరిగిన ముక్కు, నెత్తిన కిరీటంలా అమర్చి ఉన్న కుచ్చు,
గుజ్జుగా ఉన్న తోక ఆ పక్షి శరీరాన్ని మించి పొడుగ్గా ఉంది. దాని బాధ చూసి ముకుందుడు తన బాధను మరిచిపోయి విలవిలలాడిపోయాడు. అంతలో ఆ సమీపంలో ఏదో చప్పుడైంది. ఆ సమయంలో ఆ పక్షి విచిత్రంగా మాట్లాడుతూ, "ఆ దుర్మార్గుడు వస్తున్నాడు, నన్ను రక్షించు, నన్ను రక్షించు" అని మాట్లాడింది. ముకుందుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. అతడు తన ఆశ్చర్యాన్ని మనసులోనే అణుచుకుంటూ ఆ పక్షిని తన దుస్తుల మాటున చేర్చుకొని గబగబా గుబురు పొదల మాటుకు తన శరీరాన్ని ఈడ్చుకుంటూ పోయి పొదల మాటున దాక్కున్నాడు. అంతలో ఇద్దరు ఆటవిక వేటగాళ్ళు ఆ పక్కగా ఆ పక్షిని వెతుక్కుంటూ వచ్చి అక్కడ పొదల్ని కదిలించి చూడసాగారు. వారిద్దరూ ముకుందుడు దాగి ఉన్న పొద దగ్గరికి వచ్చేసరికి అటుగా పాకుతున్న పామునొకదాన్ని చేత్తో పట్టుకొని పొద బయటికి విసిరేశాడు ముకుందుడు. పొద బయటపడ్డ పాము బుసలు కొడుతూ చెరచెరా ప్రాకుతూ ఆ పొదకు మరో దిశగా పోవటం చూసిన వేటగాళ్ళు ఇద్దరూ ఆ పాము వచ్చిన పొదను సమీపించడానికి భయపడి ఆ చుట్టుపక్కలే కొంచెంసేపు వెతికి విసుగుదలతో తిరిగి వెళ్ళిపోయారు. హమ్మయ్య అని నిట్టూర్చి తన దుస్తుల మాటున ఉంచిన ఆ మాట్లాడే పక్షిని బయటికి తీసి పొద బయటికి వచ్చాడు ముకుందుడు. ఆ సరికే ఆ మాట్లాడే పక్షి నీరసంతో తల వాల్చేసింది. ముకుందుడు ఆలస్యం చేయకుండా ఆ పొదలో నుంచి కొన్ని ఆకులను తుంచి అక్కడ ఒత్తుగా పరిచి మాట్లాడే పక్షిని దానిమీద పరుండబెట్టాడు. తన దాహం సంగతి కూడా మర్చిపోయి దేకుతూనే అక్కడ చిన్న చిన్న నేలబారు మొక్కలకున్న ఆకులను తుంచి వాసన చూస్తూ స్వల్ప గాయాల్ని మాంచడానికి పనికి వచ్చే ఔషధ లక్షణాలు గల ఆకుల్ని ఎంచి వాటిని బాగా నలిపి పిండగా వచ్చిన రసాన్ని ఆ మాట్లాడే పక్షికి బాణం దెబ్బ వల్ల తగిలిన గాయం మీద వేసి నలిగిన ఆకుల ముద్దను గాయంపై పెట్టి తన అంగీని చింపి కట్టుకట్టాడు. కొంతసేపటికి ఆ మాట్లాడే పక్షి తేరుకొని కృతజ్ఞతగా అతడి కేసి చూస్తూ అతడి తొడ మీద ఆప్యాయంగా తారట్లాడింది. "ఇంత మంచివాడివి, భూతదయ గలవాడివి, అయినా నీకు ఈ దుస్థితి ఎలా వచ్చింది? నిన్ను ఇలా చేసిన దుష్టులెవరు?" అని అడిగింది మాట్లాడే పక్షి. గుప్పెడంత ఉన్న ఆ పక్షి ఎంతో ముచ్చటగా మాట్లాడుతూ ఉంటే ఎంతో ఆనందపడ్డాడు. దాన్ని తన చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా తోక నిమురుతూ, "నా సంగతి తర్వాత చెబుతాను గాని ఆకాశంలో తిరిగేదానివి కదా, నాకిన్ని నీళ్లు దొరికే చోటు చూపిస్తావా? దాహంతో గొంతు ఎండిపోయింది" అన్నాడు. "ఆకుతో దోణి చేసి ఇవ్వు, నేను పోయి నీళ్లు తెస్తాను, నువ్వు అంత దూరం రాలేవు" అంది మాట్లాడే పక్షి. ముకుందుడు ఆకులతో దోణి చేసి ఇచ్చాడు. మాట్లాడే పక్షి ఆ దోణెను ముక్కుతో కరిచి పట్టుకొని క్షణంలో గాల్లోకి ఎగిరి రెప్పపాటు కాలంలో తిరిగి నీటితో అతని ముందు వాలింది. అంతటి స్వల్ప సమయంలో తిరిగి వచ్చిన ఆ పక్షి వేగానికి ముకుందుడికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. అతడు నీటిని ఆత్రంగా గడగడా తాగేసి తన దాహం తీరిన మీదట తన ఆశ్చర్యాన్ని బయటపెట్టాడు. "అసలే గాయపడి ఉన్న నువ్వు ఎగరటమే ఆశ్చర్యము, అందులోని ఇంత వేగంగా ఎలా తిరిగి రాగలిగావు?" అని అడిగాడు. "అదే కదా నాలోని ప్రత్యేకత, ఎంత దూరమైనా చిటికలో తిరిగి రాగలను, ఎంత బరువునైనా మోయగల శక్తి నాకుంది. అసలు అందుకోసమే ఆ వేటగాడు నా వెంటబడింది. నా సంగతి మొత్తం తర్వాత చెబుతానులే గాని నీ విషయం చెప్పు ముందు, వింటాను" అంది. ముకుందుడు తన వృత్తాంతం మొత్తం చెప్పాడు. ఆ పక్షి ముకుందుడి ముఖం వంక తేరిపార చూస్తూ ఎగిరి అతడి భుజం మీద వాలి, "ఆ రాజెవరో వెర్రి నాగనలాగా ఉన్నాడు. నిన్ను తన కూతురికి ఇచ్చి చేయటానికి నీ అందము మంచితనము చాలు, ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి" అంది పక్షి. "ఇప్పుడు నువ్వు అలా అని మాత్రం ఏం ప్రయోజనం? నా మధులత నాకు దక్కకుండా పోయింది, నడిచేటందుకు కాళ్ళు లేవు, ఇంక బ్రతికి ఏం ప్రయోజనం? ఈ అడవిలో ఏ జంతువుకైనా ఆహారమై చచ్చిపోవాలని ఉంది" అన్నాడు ఏడుస్తూ ముకుందుడు. "బాధపడకు, కష్టాలు వచ్చినప్పుడే నిబ్బరంతో ఉండాలని మా పూర్వులెవరో చెప్పేవాళ్ళు. నీ కాళ్ళు నేను తిరిగి ఇవ్వలేను కానీ అవి తిరిగి వచ్చే ఉపాయం చెబుతాను" అంది పక్షి. ఆ మాట వింటూనే ముకుందుడి ముఖము ఆనందంతో వెలిగిపోయింది. అతడు తన కన్నీటిని తుడుచుకుంటూ,
నిజమా? పోయిన కాళ్ళు మళ్ళీ అతుక్కునే ఉపాయం నీకు తెలుసా? ఆశగా అడిగాడు. అవును ముకుందా. ఏమిటది? ఈ అడవిలో చాలా దూరం పోతే ఒక నిర్జన ప్రదేశంలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అందులో యవ్వనవతి సౌందర్య రాశి అయిన ఒక మునికన్య కనిపిస్తుంది. ఆమె చాలా జాలిగుండె గలది. ఆమెను ఆశ్రయిస్తే నీ దుస్థితిని తొలగించవచ్చు. అయితే పగటిపూట ఆమె ఎవరికంటా పడదు. చీకటి పడిన వెంటనే ఆశ్రమం తలుపులు తెరుస్తుంది అంటూ మునికన్యను గురించి చెప్పింది పక్షి. ముకుందుడిలో కలిగిన సంతోష ఛాయలు అంతలోనే మాయమయ్యాయి. అతడిలో మళ్ళీ విచారం అలుముకుంది. అతడు దిగులుగా ముఖం పెట్టి పక్షికేసి చూస్తూ, సరే, కాళ్ళు లేనివాడిని, తిండి తిప్పలు లేక శుష్కించుకుపోయిన ఈ శరీరాన్ని అంత దూరము ఎన్ని రోజులకని ఈడ్వగలను? ఈ అడవిలో ఈలోగా ఏ పులో సింహమో నన్ను నోట ఖర్చుకుపోదని నమ్మకమేమిటి? చావే నా ముఖాన రాసిపెట్టి ఉంది. నువ్వు ఉపాయం చెప్పి మాత్రం ఏమిటి లాభం అని వాపోయాడు ముకుందుడు. ముకుందా, మీ నాన్నగారు మహారాజుగారు చెప్పినట్లు నువ్వు వెర్రిబాగుల వాడివే సుమా అంది మాట్లాడే పక్షి. నువ్వు కూడా అంటున్నావు కాబట్టి ఆ మాట నిజమే కావచ్చు అన్నాడు. పాపం, ఆకలితో నీ బుద్ధి మరింతగా మందగించిపోతున్నది కాబోలు. కాసిని ఫలాలు తెచ్చిపెడతాను, అవి తిని బెంగపడటం మానేయి అంటూ తుర్రున ఎగిరి క్షణంలో రకరకాల పళ్లను నోట కరుచుకుని వచ్చి అతడి ముందు ఉంచింది. ముకుందుడు ఆ పళ్లను తిని ఆకలి తీర్చుకున్నాడు. చక్కగా ఆకులతో బలమైన ఉయ్యాలల్లుకొని దానిలో కూర్చో, నేను నిన్ను క్షణంలో మోసుకుపోతాను అంది పక్షి. ఆ చుట్టుపక్కల ఉన్న లతలను తీగలను తీసుకొచ్చి అతడి ముందు కుప్పగా పోసింది. నువ్వా? నా బరువు మొయ్యగలవా? ఆశ్చర్యంగా అన్నాడు ముకుందుడు. అయ్యో, అప్పుడే మర్చిపోయావా? ఇంతకు ముందే కదా చెప్పాను, నేను ఎంతటి బరువునైనా మొయ్యగలనని, ఎంతటి దూరాన్నైనా క్షణంలో చేరగలనని అంది ఆ పక్షి. పక్షి మాటలు వింటూనే ముకుందుడు ఆనందంతోనూ ఆశ్చర్యంతోనూ తల మునకలవుతూ పక్షి తెచ్చి ఇచ్చిన లతలతోనూ తీగలతోనూ తాను కూర్చోగలిగినంత, తన బరువును ఆపగలిగినంత బలంగా ఉయ్యాలను తయారు చేసి దానిలో తను కూర్చున్నాడు ముకుందుడు. ఉయ్యాల రెండు చివర్లు ముడివేసిన చోట పట్టుకొని దూది పింజను నోట ఖర్చుకుపోతున్నంత తేలికగా ముకుందుడితో సహా ఉయ్యాలను గాల్లో తేల్చి ఎగరసాగింది అత్యంత వేగంతో పక్షి. ఆ పక్షి ఎంత ఎత్తులో ఎంత వేగంతో ఎగురుతుందో కూడా ఊహించడం కష్టమైపోయింది ముకుందుడికి. మహావృక్షాలు పిల్ల మొక్కల్లాగానో, సెలయేర్లు చిన్న చిన్న నీటి గుంటలుగాను కనిపించసాగాయి అతడి కంటికి. విక్రమా, మతి ఉండే ఆ మాట అంటున్నావా, లేక మధుపానం చేసి మా మందిరానికి వచ్చావా అని అడిగాడు మహారాజు అనంతవర్మ. విక్రముడు చిరునవ్వు నవ్వి, ప్రభువుల వారి ముందు అంత అమర్యాదగా ప్రవర్తిస్తానా అన్నాడు విక్రముడు. మరి నువ్వు మాట్లాడేదేమిటి? సైన్యాధిపతివి అన్న సంగతే మర్చిపోయి రాకుమార్ని చేపట్టాలనే తలంపు నీకెలా కలిగింది? ఎందరో సామంతులను, సాటి రాజులను కాదని మా కుమార్తె మధులతను నీకు ఇచ్చి కట్టబెడతానని ఎలా అనుకుంటున్నావు? తెగించి మా ముందు ఇదే మాట అన్నందుకు ముకుందుడికి పట్టిన గతి నీకు తెలుసుగా హెచ్చరికగా అన్నాడు మహారాజు. నా విషయంలో మీరు అంత తొందరపడే అవసరం లేదు మహారాజా. ఒకే ఒక మాట ఖచ్చితంగా సెలవయ్యండి. అవునంటే ఆనందంగా మీకు పాదాభివందనం చేస్తాను, కాదంటే కాదంటే ఇంకా తమరు అనలేదుగా. నీచుడా, సైన్యాధిపతివని ఇంతసేపు నీతో మాట్లాడాను. ఒక్క నాటికి కూడా నీ కోరిక నెరవేరదు. ముందు బయటికి నడువు. ఈ రోజు నుంచి నువ్వు ఈ రాజ్యానికి సైన్యాధిపతివి కావు. ఆ అర్హత నీకు లేదు అన్నాడు అనంతవర్మ కోపంతో గర్జిస్తూ. మీ మాటలు అక్షరాల నిజం మహారాజా. ఈనాటి నుంచి నాకు సైన్యాధిపతి జాతకం పోయిన మాట నిజమే. నేను రాజును కాబోతున్నాను. మీ కుమార్తె మధులతను వివాహం చేసుకొని అన్నాడు విక్రముడు మహారాజు కోపాన్ని ఏమాత్రమూ లెక్క చేయకుండా. ఎంత పొగరు నీకు! నిన్ను ఆవేశపడవద్దు ప్రభు. ఈ మధ్య మీకు ఒట్టినే ఆగ్రహం కలుగుతోంది. మన రాజవైద్యులతో సంప్రదించి మంచి ఔషధం సేవించండి. ఎవర్రా అక్కడ అని భటులను పిలిచి ప్రభువుల వారికి మతి భ్రమించింది.
తీసుకుని పోయి కారాగారంలో విశ్రాంతి తీసుకుంటున్న రాజవైద్యులు ఘనవైద్యులు అయిన గోవింద శర్మ వారి వద్ద వదిలిరండి అని కన్ను మలిపాడు విక్రముడు భటులకేసి చూస్తూ. మహారాజు విస్తుబోయి ఏదో అనేటంతలో 4 భటులు ఆయన శరీరానికి 4 పక్కల కత్తులు ఆనించి నిలబడగా మరో 4 ఆయన పెడరెక్కలు విరిచి కట్టేసి కారాగారంలో పడేశారు. అక్కడే చిక్కి శల్యావస్థలో ఉన్న గోవింద శర్మ కారాగారంలో తనకు తోడుగా అన్నట్లు బందీగా ప్రవేశించిన మహారాజును చూసి నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. అదుగో ఆ కనిపించేదే మునికన్య సుమావళి ఆశ్రమం. సూర్యుడు అస్తమించేసరికి ఆమె తలుపు తెరుస్తుంది. ఆమెను సౌమ్యంగా పలకరించు. నీ దీనావస్థ నుంచి రక్షించమని చెప్పు. నేను మళ్ళీ రేపు ఉదయం కనిపిస్తాను అంటూ మాట్లాడే పక్షి అక్కడి నుంచి తుర్రుమని మాయమైంది. ముకుందుడు దేకుతూ ఆశ్రమం ముంగిలి చేరుకొని కూర్చొని ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు. ఆ అడవి ప్రాంతమంతా దట్టమైన చీకటి అలుముకుంది. విచిత్రం, సుమావళి ఉండే ఆశ్రమ ప్రాంతం చుట్టుప్రక్కల మాత్రం ఏదో వింత కాంతి వెలుగును వెదజల్లుతోంది. ఆశ్రమం తలుపులు తెరుచుకున్నాయి. తెల్లటి దుస్తులు ధరించిన ఒక యవ్వనవతి అద్భుత సౌందర్య శోభతో వెలిగిపోతూ బయటికి వచ్చింది. ఆమె ఆశ్రమ ముంగిలిని శుభ్రపరిచి చక్కటి ముగ్గులతో తీర్చిదిద్దింది. ఆ తర్వాత ఆశ్రమం చుట్టూ సన్నటి గీతలు గీసింది. అంతవరకు ఆమె ముకుందుడి వంక కన్నెత్తైనా చూడలేదు. ముకుందుడు కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఆమె తన పనులు ముగించుకొని ఇటు తిరిగి ముకుందుడి కేసి చూస్తూనే కళ్ళు విచిత్రంగా పెద్దవి చేస్తూ అతడి అందానికి ముగ్ధురాలైనట్లు ముఖం నిండా నవ్వును వెలిగించి, సుందరా, నువ్వు ఎవరు? నీకు ఈ దుస్థితి ఏమిటి? ఇలాంటి అవస్థలో ఉండి కూడా నువ్వు ఈ భయంకరమైన అడవిలో ఈ ఆశ్రమానికి ఎలా రాగలిగావు అని అడిగింది. ముకుందుడు ఆమెకు తన వృత్తాంతం చెప్పి తన దుస్థితిని తొలగించవలసిందిగా వేడుకున్నాడు. అంతలో ఒక పెద్ద పులి గాండ్రింపు గాండ్రు గాండ్రుమంటూ ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి అవిటివాడైన ముకుందుణ్ణి మంచి యవ్వన పుష్టితో నెగనెగలాడుతున్న సుమావళిని చూసి నాలుక ఇంత పొడుగు చాచి తన పెదాలకు రాసుకుంటూ ఒక్క దూకులో ముందుకు ఉరికింది. చచ్చాను బాబాయ్ అంటూ భయంతో గజగజ వణికిపోతూ కళ్ళు మూసుకున్నాడు. అయితే అతడు ఊహించినట్టుగా ఆ పులి అతడి మీద పడి నంజుకు తినలేదు. భయం లేదు, కళ్ళు తెరువు అంది సుమావళి నవ్వుతూ. ముకుందుడు కళ్ళు తెరిచి చూశాడు. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. అతి భీకరంగా గాండ్రిస్తూ ముందుకు దూకిన పులి పిల్లి పిల్లలాగా ఆమె వద్ద వినయంగా కూర్చొని ఉంది. ఆమె దాని మెడ నిమురుతూ చిన్నగా నవ్వుతోంది. ఇదేమిటి, మీదపడి నంజుకు తినవలసిన పులి ఇలా అయిపోయిందేమిటి అన్నాడు. అతడలా అంటూ ఉండగా ఒక సింహము, దాని వెనుక ఒక ఎలుగుబంటే, చిరుతపులి మొదలైన భయంకరమైన క్రూర జంతువులు అతి భీకరంగా అరుస్తూ ఆ ప్రాంతాన్నంతా దద్దరిల్లేలా చేస్తూ అక్కడికి వచ్చాయి. అలా వచ్చిన క్రూర జంతువులు ఆశ్రమం చుట్టూ సుమావళి గీసిన గీటును దాటుతూనే తమ క్రూరత్వాన్ని వదిలి అతి సాధు జంతువులాగా ఆమె చుట్టూ చేరి కూర్చున్నాయి. వింతగా చూస్తున్న ముకుందుడి వంక చిరునవ్వులు ఒలకబోస్తూ చూసి, ఆ గీతలో అంత మహత్తు ఉంది ముకుందా, దానికి అవతల ఉన్నంతవరకే వాటికి క్రూరత్వం. అది దాటి లోపలికి ప్రవేశిస్తే ఎలాంటి క్రూర స్వభావమైనా ఇట్టే మాయమైపోయి సాధు స్వభావం ఏర్పడుతుంది అని చెప్పింది. ఆ తర్వాత సుమావళి ముకుందుణ్ణి ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళి మంచి రుచికరమైన ఫలాలు ఇచ్చింది. ముకుందుడు వాటిని భుజించి సేద తీరిన పిదప, సుందరా, నీ కథ వింటూ ఉంటే నాకు నిజంగానే జాలిగా ఉంది. నీకు తప్పకుండా సహాయం చేస్తాను. సహాయం చేయటమే కాదు, నీకు గల వెర్రిబాగులతనము బుద్ధిమాంద్యము పోగొట్టి సకల విద్యా పారంగతుడిగా శౌర్య పరాక్రమాలతో సాటిలేని వాడివిగా అయ్యే ఉపాయం కూడా చెబుతాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు నేను చెప్పిన పని ఒకటి చేయాలి అంది సుమావళి. ఏమిటది? నన్ను వివాహం చేసుకోవాలి. కొంచెం సిగ్గుపడుతూ తన కోరికను బయటపెట్టింది సుమావళి. ముకుందుడు ఆనందంతో అంగీకరిస్తూ, నాకు కాళ్ళు వచ్చి బుద్ధి తెలియాలే కానీ
నీ వంటి అందగత్తెను పెళ్లాడేటందుకు అభ్యంతరమేముంటుంది అన్నాడు సంతోషంతో. ఇప్పుడు తొందరపడి మాట ఇవ్వటంతో సరికాదు. రేపు విచక్షణ జ్ఞానం తెలిసిన తర్వాత నీ మొదటి ప్రియురాలైన మధులతను తలుచుకొని నన్ను తిరస్కరించకూడదు. నువ్వు చెప్పిన విషయాలను బట్టి నువ్వు ఆమెను గాఢంగా ప్రేమించావని తెలుస్తూనే ఉంది అంది. ముకుందుడి వెర్రిబుర్రలో అంత లోతైన ఆలోచన తట్టలేదు. తీరా సుమావళి చెప్పేసరికి అతడికి తను మధులతను కలుసుకున్న నాటి రాత్రి ఆమె ప్రేమగా అన్న మాటలు గుర్తుకు వచ్చి మనసంతా అదోలా అయిపోయింది. అయితే తనకు ఈ గతి పట్టించిన మహారాజు తన కుమార్తె మధులతకు ఏ దేశపు రాజకుమారుడితోనైనా పెళ్లి జరిపించకుండా ఎలా ఉంటాడు? తను ఎలాగూ దూరమయ్యాడు కాబట్టి మధులత ఈ పాటికి తనను మర్చిపోయే ఉంటుంది. ఇలా ఆలోచించుకుని వెర్రిబాగుల ముకుందుడు సుమావళికేసి తిరిగి, సుందరి, ఆ రాకుమార్ని ప్రేమించడం వల్లనే గదా నాకు ఈ దుస్థితి పట్టింది. నువ్వు నాకు మేలు చేస్తాను అంటుంటే నేను ఆమెను ఎలా గుర్తుకు తెచ్చుకుంటాను? నీ ఇష్టప్రకారమే నిన్ను పెళ్లాడతాను అన్నాడు. సుమావళి చిరునవ్వు నవ్వి, సుందరా, నేను నిన్ను పూర్తిగా నీ ప్రియురాల్ని మరిచిపోమ్మని అనటం లేదు. 1 సంవత్సర కాలంలో నాతో పాటు కాపురం చేసిన పిదప నువ్వు ఆమెను పెళ్లాడతానంటే నాకు అభ్యంతరం ఉండదు. అదీగాక నీ ఇష్టమైన ఎడల నేనే నీకు ఆమెతో వివాహం జరిపించి నా సోదరిలా చూసుకుంటాను అంది సుమావళి. నీ ఇష్టం అన్నాడు. అయితే ఇప్పుడే మన వివాహం. ఈ అడవి జంతువులే మన పెళ్లి పెద్దలు. పంచభూతముల సాక్షిగా ఇప్పుడే మన పెళ్లి జరిగిపోతుంది అంటూ లోపలి నుంచి 2 పూమాలలు తెచ్చి ఒకటి ముకుందుడి మెడలో వేసి మరొకటి అతని చేతుల మీదుగా తన మెడలో వేయించుకుంది సుమావళి. వారి పెళ్లిని చూసి అడవి జంతువులు ఆనందంతో చిందులు వేశాయి. ముకుందుడు అనుకున్నట్టు రాకుమారి మధులత అతన్ని మర్చిపోనూ లేదు, ఏ రాకుమారుడినో పెళ్లాడనూ లేదు. ముకుందుడు దూరమైన వేదనతో కుంగిపోతున్న ఆమెకు గోరు చుట్టూ రోకటిపోటు అన్నట్టు సైన్యాధిపతి విక్రముడు తన తండ్రి అనంతవర్మను బంధించి కారాగారంలో ఉంచిందే కాకుండా తనను వివాహం చేసుకోమని ప్రతిరోజూ వచ్చి బ్రతిమలాటము, తరువాత బలవంతంగానైనా తనను చేపడతానని బెదిరించడము ఆమెకు భరింపరాని చిత్రవధగా తయారైంది. అంతకు క్రితమే విక్రముడు వచ్చి ఆ రోజు చీకటి పడేలోగా ఏదో ఒక నిర్ణయం తెలియజేయకపోతే మరుసటి రోజు నిర్బంధంగానైనా సరే మధులతను వివాహం చేసుకుంటానని హెచ్చరించిపోవడంతో ఆమె మనసు మరింత వికలమైపోయింది. జీవితం మీదనే విరక్తి కలిగింది. కన్నతండ్రి కారాగారం పాలయ్యాడు. ప్రేమించిన ముకుందుడు అరణ్యంలో దిక్కులేని అవిటివాడయ్యాడు. అసలు జీవించి ఉన్నాడో లేదో కూడా తెలియదు. అటువంటి దుర్భర పరిస్థితిలో తను ఇంకా బ్రతికి ఏం ప్రయోజనమో? ఏం సుఖం ఆశించి బ్రతకాలి? ఎవరి కోసం ఇంకా జీవించి ఉండాలి? ఇలా ఆలోచించుకుంటున్న మధులత ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణము ఆమె ఒక పాత్రలోనికి మధుర పానీయాన్ని తీసుకొని తన వ్రేలికి ఉన్న వజ్రపు టుంగరాన్ని నేల మీద వేసి చిత్తకొట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని మధుర పానీయంలో కలుపుకుంది. ఆమెకు ఒక్కసారిగా ఎక్కడలేని దుఃఖము ముంచుకు వచ్చింది. తండ్రిని ప్రియుణ్ణి తలుచుకుంటూ ఆ మధుర పానీయ పాత్రని తన పెదవుల దగ్గరకు తీసుకుంది త్రాగాలని. అంతే, ఎక్కడినుంచి వచ్చిందో మాట్లాడే పక్షి రివ్వున ఎగురుతూ వచ్చి ఆమె పెదవులను సమీపించబోతున్న పాత్రను తన కాళ్ళతో తన్నేసింది. ఆ మందిరంలో ఎగరసాగింది. రాకుమారి, ఏమిటి ఈ అఘాయిత్యం అంది ఆ అందమైన మాట్లాడే పక్షి. మనుష్య భాషలో ముద్దు ముద్దుగా మాట్లాడగలుగుతున్న ఆ అందమైన పక్షిని చూసి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది మధులతకి. ఆమె క్షణకాలం పాటు తన విచారాన్ని మరిచిపోయి తన చుట్టూ గిరికీలు కొడుతున్న ఆ అందమైన పక్షిని చూసి ముచ్చటపడింది. అలా గాల్లోకి గిరికీలు కొడుతూ ఉన్న పక్షి మధులత భుజం మీదకు వచ్చి వాలింది. క్షణం ఆలస్యమైతే ఏమయ్యేదానివి మధులత అంది పక్షి. మధులత భుజం మీద వాలిన మాట్లాడే పక్షిని తన చేతుల్లోకి తీసుకుంది. మాట్లాడే పక్షి మధులత చేతివేళ్ల మీద నిలబడింది. ఆమె పక్షి వంక దీనంగా నిస్సహాయంగా నిర్లిప్తమైన చిరునవ్వును తెచ్చిపెట్టుకుని చూస్తూ,
పక్షిరాజమా, నువ్వెవరో నాకు తెలియదు గాని నా ప్రాణాలు కాపాడి పుణ్యం సంపాదించుకున్నావని మాత్రం అనుకోవద్దు. నిజానికి నా దైన్య స్థితి, దుర్భరమైన శోక పరిస్థితి నీకు తెలియదు. అన్నింటికీ దూరమైన నేను జీవించటం వ్యర్థమని నిర్ణయించుకున్న మీదటనే ఈ సాహసానికి ఒడిగట్టాను. నిజానికి నా బాధ నీకు తెలియదు అని వాపోయింది. విచారించుకు రాకుమారి, నీ చరిత్ర అంతా నాకు తెలుసు. ముకుందుడు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పాడు అంది మాట్లాడే పక్షి, రాకుమారి అందాన్ని పరిశీలనగా చూస్తూ. రెక్కలు విప్పార్చి తన పొడుగాటి కుచ్చుతోకను ఆమె మోచేతి వరకు వ్రేలాడ్చి నిక్కి నిక్కి తన ముఖంలోకి చూస్తూ ఆ మాట్లాడే పక్షి ముకుందుడి పేరు ఉచ్చరించడం వింటూనే మధులత హృదయం పైన పన్నీటి జల్లు కురిసినట్లయింది. ఆమె ఆత్రంగా ఆ పక్షి వంక చూస్తూ, ముకుందుడా ఇంకా జీవించే ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? నేను ఇంకా అతడికి గుర్తు ఉన్నానా? లేక తన దుస్థితికి కారణమైన నన్ను తిట్టుకుంటూ ద్వేషిస్తున్నాడా? ప్రశ్నల వర్షం కురిపించింది మధులత. మధులత ఆతృతకు ఆ పక్షి నవ్వుతూ, ముకుందుడి పేరు వింటూనే నీ ముఖము పున్నమి నాటి చంద్రుడిలోని కాంతులను సంతరించుకొని వెలిగిపోతుందే. అతడు ఈ క్షణంలో నీ ఎదురుగా ఉంటే నీ బుగ్గలు కెంపులవుతాయన్న విషయంలో సందేహపడనవసరం లేదు సుమా అంది పక్షి. మాట్లాడే పక్షి మాటలకు మధులత ముఖంలో కొద్దిపాటు సిగ్గు చోటు చేసుకుంది. పక్షిరాజమా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పనే లేదు నువ్వు అంది. అవును కదూ, ముకుందుడు అడవిలో క్షేమంగానే ఉన్నాడు ప్రస్తుతము అంది ఆ పక్షి. ఆ మాటతో రాకుమారి హృదయంలో నుండి కొండంత భారము దించేసినట్లయింది. ఆమె తన కంట వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ, ముకుందుడు క్షేమంగా ఉన్నాడనే తియ్యటి వార్త చెప్పి నా మనసుకి ఎంతో ఊరటని, సంతోషాన్ని కలిగించావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను పక్షిరాజమా? ముకుందుడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు అని అడిగింది. ఆ సంగతే చెప్పబోతున్నాను మధులత. ముకుందుడు కోల్పోయిన తన కాళ్ళను పొంది 1 సంవత్సరంలో నిన్ను చేరుకుంటానని చెప్పి రమ్మన్నాడు. అంతవరకు తన కోసం ఎదురు చూస్తూ వేచి ఉండమని నాతో చెప్పి పంపించాడు అంది పక్షి. 1 సంవత్సరమా? అవును రాకుమారి. పక్షిరాజమా, ముకుందుడి కోసము 1 సంవత్సరమే కాదు, నా జీవిత కాలమంతా కన్యగానే ఎదురు చూడటానికి నాకెలాంటి అభ్యంతరము లేదు. అయితే మా తండ్రి గారిని కారాగారం పాలు చేసిన మా సైన్యాధిపతి ఇంకాసేపట్లో నా నిర్ణయం చెప్పలేకపోతే తెల్లవారుతూనే నన్ను బలవంతంగా పెళ్లాడతానని హెచ్చరించిపోయాడు. అతడి భార్య కావటం కంటే చావటమే మేలు కదా అంటూ వాపోయింది ఆమె. బాధపడకు మధులత, అపాయం దాటే ఉపాయం చెప్పడానికి నేనున్నానుగా అంది మాట్లాడే పక్షి. ఉపాయమా? ఏమిటది? విక్రముణ్ణి పెళ్లి చేసుకోవటానికి నీ సమ్మతిని తెలియచేసి వివాహం జరగటానికి 1 సంవత్సరం గడువు పెట్టు. ఎందుకని అడిగితే అదే చెబుతున్నాను విను. జాతకరీత్యా నీకు మరో సంవత్సరం దాటాక గాని పెళ్లి జరగరాదని, అలా జరిగేటట్టయితే నీకు భర్త అయిన వాడికి అంధత్వం ప్రాప్తించి రాజ్యభ్రష్టత్వం కలుగుతుంది అని అబద్ధం చెప్పు అని ఉపాయం చెప్పింది పక్షి. రాకుమారి ఆ అందాల పక్షిని ముద్దాడి, ఎంతటి చక్కటి ఉపాయం చెప్పావు పక్షిరాజమా. అయితే చిన్న సందేహం, విక్రముణ్ణి అంత తెలివి తక్కువ వాడిగా అంచనా వేసుకోరాదు. ఒకవేళ ఆస్థాన జ్యోతిష్యుణ్ణి ఆరా తీసి అడిగినట్లయితే నేను చెప్పేది అంతా అబద్ధమని తేలిపోదు అంది మధులత తన సందేహాన్ని బయటపెడుతూ. అవును సుమా, అది నిజమే. మరేం పర్వాలేదు, రేపు తెల్లవారుతూనే ఆస్థాన జ్యోతిష్యుణ్ణి అబద్ధం చెప్పమని నువ్వు చెప్పినట్లు చెప్పి హెచ్చరిస్తాను. నీ చేవ్రాలతో 1 లేఖ రాసి నాకివ్వు అంది పక్షి. మాట్లాడే పక్షి చెప్పిన ఉపాయం నచ్చింది మధులతకి. వెంటనే తన చేవ్రాలతో ఆస్థాన జ్యోతిష్యుడికి ఎలాగైనా ఈ గండం గడిచేటట్టు చేయమని చెప్పి లేఖ రాసి మాట్లాడే పక్షి పొడుగాటి కుచ్చుతోకలో మడిచిపెట్టింది. పక్షిరాజమా, సమయానికి దేవతలా వచ్చి నా ఆవేదనను మటుమాయం చేశావు. ముకుందుడికి క్షేమం అందజేసే భారం కూడా నీదే అంది కిరీటంలా ఉన్న దాని తలపైన కూర్చుని నిమురుతూ మధులత. అలాగే వెళ్ళి వస్తాను రాకుమారి, మళ్ళీ కలుస్తాను అని
ఆమె చేతి మీద నుంచి తుర్రున ఎగిరిపోయింది పక్షి. అది ఎగిరిన దిక్కుకేసి చూస్తూ గాఢంగా నిట్టూర్పు విడిచింది రాకుమారి మధులత. సుమావళిని వివాహం చేసుకున్న ముకుందుడు ఆమె చెప్పిన ప్రకారము ఆ రాత్రి ఆమెతో గడిపి మరునాటి రాత్రి ఆమె వెంట అడవిలో ఒక పాడుబడిన ఆలయం చేరుకున్నాడు. అడవి అంతా చిమ్మ చీకటి కమ్ముకొని ఉన్నా అక్కడ మాత్రము వెలుతురుతో ఆ ప్రదేశము పట్టపగల్లాగా వెలిగిపోతున్నది. సుమా, ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? ఈ పాడుబడిపోయిన గుడిలో ఏ దేవుడున్నాడు అని అడిగాడు. ఇది జ్ఞానాంబికాదేవి ఆలయం. మాసానికొక్కసారి కొంతమంది దేవతల బృందము ఈ అమావాస్య నాడు ఇక్కడికి వచ్చి ఈ జ్ఞానాంబికాదేవిని పూజించి ప్రసన్నం చేసుకుని వెళతారు. ఆమె దర్శనం కలిగితే చాలు, నీకు సకల విద్యలు క్షణంలో అబ్బి జ్ఞానవంతుడివి అవుతావు. ఆ తరువాత ఆ దేవతల అనుగ్రహం సంపాదించి మీ అంగవైకల్యాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పింది. ఎలా అని అడిగాడు. నేను చెప్పినట్టు చేయండి అంది. అలాగే. సుమావళి ఆ జ్ఞానాంబికాదేవి ఆలయ ప్రాంగణాల చుట్టూ ఉన్న పూల మొక్కలలోని పువ్వులను కోసి గుడి మెట్ల మీద కూర్చున్న ముకుందుడి ముందు కుప్పలాగా పోసింది. అడవి తీగలతో వాటిని మాలలుగా కట్టమని ముకుందుడికి పురమాయించింది. ముకుందుడు ఆమె చెప్పినట్టుగానే తనకు చేతనైన రీతిలో పువ్వులను అడవి తీగలను మాలలుగా కట్టనారంభించాడు. ఈలోగా సుమావళి ఆలయ ప్రాంగణమంతా శుభ్రపరిచి నీళ్లు జల్లి రకరకాల ముగ్గులతో ఆ ప్రాంతాన్ని గర్భగుడిని అందంగా తీర్చిదిద్ది అలంకరించింది. ఆ తర్వాత ముకుందుడు తయారు చేసిన పూలమాలలు గుడి అంతా తోరణాలుగా అలంకరించింది సుమావళి. పాడుబడిపోయి దుమ్ము ధూళితో కొట్టుకుపోయి ఉండే ఆ ఆలయము నూతన అందాల్ని సంతరించుకొని కళకళలాడసాగింది. అర్ధరాత్రి సమయంలో ఆకాశం నుంచి కొన్ని నక్షత్రాలు వింత కాంతులను వెదజల్లుతూ జ్ఞానాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో దిగాయి. ఆ నక్షత్రాలు భూమి మీదకు దిగుతూనే దేవతలుగా మారాయి. అదే బృందము తమ తమ రూపాలను పొందుతూనే పచ్చటి తోరణాలతోనూ పూమాలలతోనూ రకరకాల ముగ్గులతోనూ అలంకరించబడి ఉన్న జ్ఞానాంబిక ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే గర్భగుడిలోకి ప్రవేశించి జ్ఞానాంబికను స్తోత్రం చేస్తూ పూజించారు. రకరకాలుగా స్తుతించారు. మరుక్షణము జ్ఞానాంబికాదేవి విగ్రహంలో కనులు మిరిమిట్లు గొలిపే విధంగా ఓ మెరుపు మెరిసింది. జ్ఞానాంబికాదేవి ప్రత్యక్షమైంది. దేవతలందరూ ఆమె ముందు సాష్టాంగపడి నమస్కరించారు. ఒక చెట్టు చాటు నుంచి చూస్తున్న ముకుందుడికి సుమావళికి జ్ఞానాంబికాదేవి దర్శన భాగ్యం లభించింది. జ్ఞానాంబికను దర్శిస్తూనే ముకుందుడు సకల విద్యా పారంగతుని వలె తనకు తెలియకుండానే ఒక శ్లోకం చదువుతూ జ్ఞానాంబికను స్తుతిస్తూ దేకుతూ ఆలయ వాకిలి ముంగిటికి చేరుకున్నాడు. విస్తుపోయిన దేవతలు అవిటివాడైన ముకుందుడి శ్లోకం వింటూనే ముగ్ధులయ్యి అలాగే నిలబడిపోయారు. జ్ఞానాంబిక అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమైంది. మరుక్షణము ఆ దేవతా బృందము అవిటివాడైన ముకుందుణ్ణి సమీపించారు. నాయనా, ఎవరు నువ్వు? ఇన్నేళ్లుగా దేవిని పూజిస్తున్నా ఆ దేవి ప్రత్యర్థము ఇంత చక్కటి శ్లోకాన్ని మేమెన్నడూ ఆలపించి ఉండలేదు. నీ వాలకాన్ని బట్టి చూస్తే ఉత్తమ గుణాలు గల మానవుడిలాగా తోస్తున్నావు అన్నారు. ముకుందుడు వారి ముందు మోకరిల్లి తన కథంతా చెప్పుకున్నాడు. ఆలయాన్ని అలంకరించింది తనేనని చెప్పాడు. దేవతా బృందము అతన్ని కనుకరించి తమ శక్తితో ముకుందుడి కాళ్ళు తిరిగి ఇవ్వటమే కాక ఒక అద్భుతమైన ఖడ్గాన్ని దివ్య తేజస్సును ప్రసాదించి అంతర్ధానమయ్యారు. ఆస్థాన జ్యోతిష్కుడు ఉద్దండ శాస్త్రి భుక్తాయసంతో సతమతమైతూ కుండలా పెరిగిన గుండ్రటి బొజ్జను చేతులతో సవరించుకుంటూ తూగుటుయాల మీద మేనువాల్చాడు. గతిలేక అతను విక్రముడి దగ్గర ఉండేటందుకు అంగీకరించాడు. కానీ పూర్వపు మహారాజు అయిన అనంతవర్మ మీద అభిమానం కొంచెం కూడా తగ్గలేదు. అతడు జ్యోతిష శాస్త్రాన్ని గుణించుకుంటూ అనంతవర్మ మహారాజు కుటుంబానికి కష్టకాలం ఎప్పుడు అంతరించిపోతుందా అని లెక్కలు వేసుకోసాగాడు.
అంతలో తూగుటియ్యాల మీద నడుం వాల్చి భుక్తాయుసం తీర్చుకుంటున్న అతడి బొజ్జ మీదకు వచ్చి వాలింది మాట్లాడే పక్షి. అతడు అదిరిపడి లేవబోయాడు. కంగారు పడకండి ఉద్దండ పండితులు గారు, ఈ లేఖ చదవండి అంటూ తన కుచ్చుతోకను నిక్కబెట్టి జాడించింది పక్షి. అందులో నుంచి క్రిందబడ్డ లేఖను చదువుతూనే అంతా అర్థం చేసుకుని, రాజకుటుంబం కోసం ఒక్క అబద్ధం ఏం కర్మ, 1000 అబద్ధాలు కూడా ఆడతాను. వారి క్షేమం కంటే కావాల్సింది ఇంకేముంది? యువరాణి వ్రాసినట్టు నా లెక్క ప్రకారము 1 సంవత్సరంలో వారి కష్టాలు గట్టెక్కే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. యువరాణి వారు చెప్పినట్లే చేస్తానని చెప్పు పలుకుల పక్షి అన్నాడు ఉద్దండ శాస్త్రి. కృతజ్ఞులం మహాశయ అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది పక్షి. ఆ వెంటనే ఉద్దండ శాస్త్రి విక్రముడిని చూడబోయాడు. అతడు అడిగిన మీదట రాకుమారి మధులత చెప్పమన్నట్లు అబద్ధం చెప్పి 1 సంవత్సరంలోపు మధులతను వివాహం చేసుకున్న వారికి ఎవరికైనా అంధత్వము, దేశ భ్రష్టత్వము కలుగుతుందని, ప్రస్తుతము మధులత జాతకంలో దుర్యోగము నడుస్తూ ఉందని చెప్పాడు. ఆస్థాన జాతకుడైన ఉద్దండ శాస్త్రి మాటలకు అదిరిపడి 1 సంవత్సరం వరకు అసలు వివాహం మాటే తలపెట్టనని మధులతకి మాట ఇచ్చాడు విక్రముడు. గండం గడిచినందుకు తేలికపడ్డ మనసుతో పక్షికి, ఉద్దండ శాస్త్రికి కృతజ్ఞతలు సమర్పించుకుంది రాకుమారి మధులత. సకల విద్యా పారంగతుడయి నూతన తేజస్సుతో వెలుగొందుతున్న ముకుందుడు సుమావళి ఆశ్రమంలో ఆమెతో కాలం వెళ్ళబుచ్చసాగాడు. అయితే ఆ ఆశ్రమ జీవితంలో అతనికి ఒక విచిత్రం ఎదురైంది. సుమావళి రాత్రంతా తన సరసనే ఉండి తిలకిస్తుంది. తెల్లవారుతూనే ఆమె జాడ అంతు చిక్కదు. ఆశ్రమంలో ఒంటరిగా గడపవలసి వచ్చేది అతడికి. అందుకుగాను అతనిలో ఎంతో విసుగు జనించేది. ఆ సమయంలో అతడికి మధులత గుర్తుకు వచ్చి మనసంతా భారంగా అయిపోయేది. ఆ రోజు రాత్రి తను రహస్యంగా కలుసుకున్నప్పుడు, సుందరా, నువ్వు కుబేరుడివైనా సామాన్యుడివైనా నీ మీద నా ప్రేమ నిష్కళంకమైనది. నువ్వు లేకుండా నేను జీవించటమనే మాటే లేదు. ఈ మాటలు తలుచుకున్నప్పుడల్లా అతనికి వాయువేగంతో పోయి మధులత సన్నిధిలో వాల్దామని మనసు ఉరకలు వేసేది. కానీ అంతలోనే తాను సుమావళిని వివాహం చేసుకుంటూ ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి తన మనసును తాను నిగ్రహించుకునేవాడు. అయితే సుమావళి పగలు కనపడకుండా ఉండటానికి గల కారణమేమిటో ఆ రోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకున్నాడు. ఆ రాత్రి ఆమె రాగానే, సుమా, నువ్వు పగలంతా ఎక్కడికి వెళుతున్నావు? నాకేమో ఒంటరిగా ఏమీ తోచటం లేదు. ఒట్టినే ఉండబుద్ధి కావటం లేదు. ఒక్కసారి మా దేశం పోయి మా తండ్రిగారిని చూసి వద్దామని ఉంది. వెళ్ళిరానా అని అడిగాడు. దానికి సుమావళి నిట్టూర్చి, విచక్షణ జ్ఞానం తెలిసిన తర్వాత మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నాకు తెలుసు. నేను పగలు కనిపించకుండా పోతున్నందుకు కారణం ఇప్పుడు చెప్పలేను. సమయం వచ్చినప్పుడు మీరు అడగకుండానే చెబుతాను. ప్రస్తుతం నేను గర్భవతిని. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టి మీ దేశం వెళ్ళటం భావ్యమా అని అడిగింది. ఆమె గర్భవతి అన్న మాట వింటూనే అతడికి ఎక్కడలేని ఆనందము పొంగుకు వచ్చి తన ఆలోచనలకు స్వస్తి చెప్పి ఆమెను తన కౌగిట్లోకి తీసుకొని తన హర్షాన్ని ప్రకటించాడు అతడు. విక్రముడు ఉత్సాహంగా రాకుమారి మధులత మందిరంలోకి ప్రవేశించి, మధులత, నువ్వు పెట్టిన సంవత్సరం గడువు రేపటితో పూర్తి కాబోతుంది. ఎల్లుండే మన వివాహం. నీకు సమ్మతమేగా అన్నాడు. ఆమెకు ఏం చెప్పాలో తోచలేదు. ఓ క్షణం తర్వాత అలాగే అని మాత్రం అనగలిగింది. విక్రముడు వచ్చినంత ఉత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మాట్లాడే పక్షి రివ్వున వచ్చి ఆమె భుజం మీద వాలింది. విచారవదనంతో ఉన్న మధులతను చూసి, రాకుమారి, ఎందుకలా విచారంగా ఉన్నావు? నీకు శుభవార్త చెబుదామని వచ్చాను అంది మాట్లాడే పక్షి. నా జన్మకి అంతటి అదృష్టమా పక్షిరాజమా? శుభవార్త వినే యోగం నాకు ఉందంటావా అంది మధులత. నీ యోగము మారబోతుంది రాకుమారి, ముకుందుడు వస్తున్నాడు అంది. ఆ అంది అంతటి ఊహించని శుభవార్త విన్నందుకు ఉక్కిరిబిక్కిరైతు. అవును అంది పక్షి.
నిజంగానా? నమ్మలేనట్లుగా అడిగింది మళ్ళీ మధులత. నిజమే. ఎప్పుడు? నేటికి 3వ రోజున అంది పక్షి. 3వ రోజునా? అయ్యో, ఆ దుర్మార్గుడు ఆ రోజునే నన్ను వివాహం చేసుకుంటానని చెప్పి వెళ్ళాడే. ఆ సరికి ముకుందుడు ఇక్కడికి చేరుకుంటాడా? నన్ను ప్రమాదం నుంచి రక్షిస్తాడా? అంది గాబరా పడుతూ మధులత. అంతవరకు వస్తే ముకుందుడు రావడం ఆలస్యమైతే అపాయం తప్పించేటందుకు నేనున్నానుగా అంది పక్షి. నీ రుణం తీర్చుకోలేనిది పక్షిరాజమా అంది ఆమె. ఆ సమయము వస్తుందిలే అంటూ తుర్రుమని ఆకాశంలోకి ఎగిరిపోయింది పక్షి. మీరు మీ దేశం వెళ్తానన్నారుగా, వెళ్ళిరండి అంది సుమావళి. ఆమె ఇప్పుడు నిండు చూలాలు. ఆమె ముఖంలో ఏదో ఆనందం గోచరిస్తుంది. తను ఏదో గొప్ప విలువైన దాన్ని సాధించబోతున్నంత సంతోషంతో ఆమె వదనము ప్రకాశిస్తోంది. ఇప్పుడా? ఈ పరిస్థితిలోనా? అన్నాడు ఆమె వంక చూస్తూ ముకుందుడు. ఏం, ఇప్పుడేమైంది? నిన్నీ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళేది? ప్రసవానికి సిద్ధంగా ఉన్న నీకు ఈ అడవిలో తోడు ఎవరుంటారు? అడిగాడు ఆశ్చర్యంగా ముకుందుడు. అటువంటి సంకోచాలేవీ పెట్టుకోవద్దు. నేను మిమ్మల్ని వదిలి ఒంటరిగా ఉంటానని అనటం లేదే అంది. అయితే నాతో వస్తావా? ఊహు. మరెలా? ముందు మీరు బయలుదేరండి, అన్నీ సవ్యంగానే జరుగుతాయి అంది సుమావళి. నిన్ను ఇలా వదిలి వెళ్ళను అన్నాడు ముకుందుడు. రేపటిలోగా మీరు మీ రాజధానికి చేరకపోతే జీవితమంతా బాధపడతారు అంది. ఎందుకని? వివరాలు అడగద్దు. నేను చెప్పినట్టు విని బయలుదేరండి. నేను మీ వెంట నీడలాగే ఉంటాను అంది. సుమావళి మాటలపై గురి ఉంచి మరేమీ మాట్లాడకుండా ఆ రాత్రివేళ అశ్వం అధిరోహించి బయలుదేరాడు ముకుందుడు. మరుసటి రోజు మధ్యాహ్నం వేళకు రాజధానికి చేరాడు ముకుందుడు. రాజధాని అంతా అలంకరించి ఉండటం చూసి ఆశ్చర్యపడి విక్రముడు మహారాజును బంధించి మధులతను బలవంతాన వివాహం చేసుకుంటున్నాడని తెలిసి అంతులేని కోపంతో రెచ్చిపోతూ దేవతలు తనకిచ్చిన ఖడ్గంతో అడ్డు వచ్చిన వారినల్లా నరుకుతూ రాకుమారి మధులత మందిరం కేసి సాగిపోసాగాడు. అంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాదంటే నిన్ను ఇలానే వదిలేస్తానని భ్రమపడకు. బలవంతంగానైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు విక్రముడు మధులత చెయ్యి పట్టుకోబోతూ. ప్రాణాలతో నన్ను నువ్వు వివాహం చేసుకోలేవు అంది ఖచ్చితంగా చెబుతూ. అదీ చూస్తాను అన్నాడు విక్రముడు ముందుకు ఉరుగుతూ. ఆగు అంది మధులత మొలలో నుంచి ఒక పిడుబాకును తన చేతిల్లోకి తీసుకొని గుండెల్లోకి దించుకోవటానికి సిద్ధపడుతూ. అంతలో మధు అంటూ చేతిలోని ఖడ్గంతో అక్కడికి ప్రవేశించాడు ముకుందుడు. ముకుందుడిని చూస్తూనే అదిరిపడ్డాడు విక్రముడు. అతడు ముకుందుడి కాళ్ళ వంకే చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. మధులత ఒక్క పరుగున వెళ్ళి ముకుందుడి అక్కున చేరింది. ఆశ్చర్యం నుంచి తేరుకున్న విక్రముడు ఈ వెర్రిబాగుల వాణ్ణి హతమార్చడం ఎంతసేపని అతనితో కత్తి యుద్ధం ఆరంభించాడు. చాలాసేపు భీకర పోరాటం సాగింది వారిద్దరి మధ్య. ముకుందుడు విక్రముణ్ణి చిత్తుగా ఓడించి ఒక్క వ్రేటుతో అతని తల నరికేశాడు. రక్తము చివ్వున చిమ్మింది. విక్రముడు పెద్ద పెట్టున ఆర్తనాదం చేస్తూ ఉండగా తల తెగినా అతడి మొండి కళేబరము నేలమీద పడి గిలగిలా కొట్టుకొని కాసేపటికి అచేతనమైపోయింది. విక్రముడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఆ తర్వాత ముకుందుడు తన తండ్రిని మహారాజుని చెరసాల నుంచి విడిపించాడు. నాయనా ముకుంద, నీ మంచితనము రాజభక్తి గ్రహించకుండా ఉద్రేకానికి చెప్పుడు మాటలకి లోనై నిన్ను దుస్థితి పాలు చేశాను. నన్ను క్షమించు. నా కుమార్తెను పెళ్లాడి నా రాజ్యానికి వారసుడివికా. స్వయం కృషితో ఇంతటి వాడివైన నీకు రాజ్యపాలన కష్టం కాదు అన్నాడు అనంతవర్మ. ప్రభు, ఇదంతా నా స్వయం కృషి కాదు. నా ఈ మార్పుకి కారణం ఒక మాట్లాడే పక్షి, నా భార్య సుమావళి అన్నాడు. మాట్లాడే పక్షా అంది మధులత. అవును మధులత, ఆ పక్షి ఇక్కడే ఉంది కానీ భార్య ఏమిటి? మీకు పెళ్ళైపోయిందా అని అడిగింది చిన్నబోతు. మాట్లాడే పక్షి ఇక్కడుందా? ఏది? అడిగాడు ముకుందుడు. పాపం, అది నిండు చూలాలు,
ప్రసవ వేదన పడుతోంది. ఆ పక్క మందిరంలో బంగారు పంజరంలో పక్క వేసి దాన్ని అందులో ఉంచాను అంది మధులత ఆ మందిరంలోకి దారితీస్తూ. ముకుందుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఆ రోజు అడవి తీగలతో ఉయ్యాల కట్టించి అందులో తనని కూర్చోబెట్టి సుమావళి ఆశ్రమం ముందు విడిచిన తర్వాత ఆ మాట్లాడే పక్షి ఇంతవరకు కనబడలేదు. అది మధులత దగ్గరికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అసలు ఈ మాట్లాడే పక్షి ఎవరు? తన సందేహాలకి సమాధానం దొరకముందే అందరితో పాటు ఆ మందిరంలోకి అడుగుపెట్టిన ముకుందుడు అక్కడ హంసతూలికా తల్పం మీద ముద్దుగా ఉన్న ఒక పసిపాపడిని పరుండబెట్టుకొని పడుకొని ఉన్న సుమావళిని చూస్తూ నివ్వెరబోయి నోట మాట రాక అలాగే ఉండిపోయి సుమా అంటూ ఆమె సరసనకు చేరాడు. ఎవరు నువ్వు? ఈ గదిలోకి ఎలా వచ్చావు? ఆ పంజరంలో ఉండాల్సిన మాట్లాడే పక్షి ఏది? అడిగింది మధులత. నేనే ఆ మాట్లాడే పక్షిని మధులత అంది సుమావళి. అక్కడున్న వారందరూ ఈ విచిత్రమేమిటో అర్థంగాక తెలుసుకోవాలని కుతూహలంగా చూశారు, ముకుందుడితో సహా. సుమా, నువ్వు మాట్లాడే పక్షివా అని అడిగాడు ముకుందుడు. అవును, నేనొక యక్షకన్యను. నాకు చిన్నతనం నుంచి కాస్త పొగరెక్కువ. చిన్నతనం నుంచి ఎంతో అందగత్తెనన్న గర్వము ఉండేది. మా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే కన్ను మూశారు. నన్ను అందంగా ఉన్నానని మా అత్తయ్య పెంచుకుంది. మా అత్తయ్య కూడా పిల్లలేరు. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు కూడా చాలా గర్వంగా ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె నన్ను చేరదీయటానికి కారణము నేను కూడా ఆమెలాంటి గర్భవతినన్న ఉద్దేశమే. నన్ను పెళ్లాడాలని ఎందరెందరో వచ్చారు. అలా వచ్చేవాళ్ళని ఊరక వదలాలని అనిపించలేదు. నా ఆలోచన మా అత్తయ్యకు కూడా నచ్చింది. అందుకనే ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను. ఆ స్వయంవరం పద్ధతి ప్రకారము దానిలో నేను నన్ను పెళ్లాడ వచ్చిన వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానం చెప్పిన వారిని నేను వరిస్తానన్నమాట. సామాన్యురాలినైనా నీవేంటి స్వయంవరం పెట్టడమేమిటి అని నువ్వు ఆశ్చర్యపోవచ్చు. నిజానికి నేను సామాన్యురాలినే అయినా అందగత్తెను కావటంతో ఎందరో యువకులు నన్ను పొందాలని వస్తున్నారు. వాళ్లల్లో అందగాళ్ళున్నారు, అందవిహీనులు ఉన్నారు. అలాగని వాళ్ళనెవర్నీ పెళ్లాడాలన్న ఉద్దేశం నాకు లేదు. అలాగని చేసుకునని చెబితే యక్షనగరంలోని యువకులంతా కలిసి నన్ను గోలెట్టేస్తారు. అందువలనే అర్థం పర్థం లేని ప్రశ్నలను సృష్టించుకొని స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను. స్వయంవరంలో నా ప్రశ్నలకు సమాధానాలు ఎవరూ చెప్పలేకపోతే వారి తలలు గొరిగిచ్చేస్తాను. నిజానికి ఈ తరహా స్వయంవరము నాకు మా అత్తయ్యకు ఎంతో ఆనందంగా ఉండేది. ఎందుచేత అంటే స్వయంవరానికి వస్తున్న ప్రతి యువకుడు బోడిగుండు గీయించుకొని ఏడ్పు ముఖాలతో లబోదిబోమంటూ పోతున్నారే తప్ప పాపం పిచ్చుకుర్రాళ్ళు నోరెత్తితే ఒట్టు. ఇలా స్వయంవరం నానాటికి కుంటుపడకుండా సాగుతూనే ఉంది. పాపం యక్షనగరంలో దాదాపు సగభాగము బోడిగుండులే కనిపిస్తున్నాయి. ఇక కొన్నాళ్ళు పోతే యక్షనగరాన్ని భూలోకంలో ఉన్న తిరుపతే అనుకోవచ్చు. ఇలా ఉండగా మేం చేస్తున్న పని మంచి పని కాదని హితులు సన్నిహితులు చెప్పజూశారు. కానీ మేము వినలేదు. ఇది ఇలా ఉండగా ఓ రోజు ఓ అందహీనుడు స్వయంవర ప్రకటన విని నా ఎదురుకు వచ్చాడు. చింపిరి జుత్తుతో అష్టవంకర్లు గల శరీరంతో చూడగానే వాంతి వచ్చేటట్టు ఉన్నటువంటి ఆ ఆకారం ఉన్న ఆ కుర్రాడిని ఎందుకు వచ్చావు అని అడిగాను. ఇంకెందుకు, నిన్ను పెళ్లాడటానికే ప్రియా అన్నాడు. వాడు వికారంగా నోరు తెరిచి ఒళ్లంతా కంపరం ఎక్కేలాగా నవ్వాడు. చూడు, మహామహులే స్వయంవరంలో నెగ్గలేదు అని చెప్పజూశాను. అలాంటి నికృష్టుణ్ణి గుండు చేయించి నేను పొందే ఆనందం లేదనే ఉద్దేశంతో. కానీ వాడు పట్టు వదలని విక్రమార్కుల్లాగా స్వయంవర ప్రశ్నలు అడగమన్నాడు. పోతావా పోవా అని ఆ కుర్రాడిని కసిగా నెట్టాను. పాపం ఆ కుర్రాడు అసలే సన్నగా ఉన్నాడేమో. నేను తోసిన తోపుకు ఆమడ దూరాన పడ్డాడు. అలా పడ్డంతో కాళ్ళు చేతులు నేలను గీసుకొని రక్తం కూడా వచ్చింది. అది చూసి జాలిపడక పోతావా పోవా, నీలాంటి అల్పుడికి నాలాంటి సుందరి కావాలా ఏం అని చేదరించుకున్నాను. ఈ మాటలతో అతను ఏమనుకున్నాడో ఏమో,
తనకు తానుగా పైకి లేచి నా గదిలో గుండ్లు గీసేటందుకు పెట్టబడి ఉన్న ఆ కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. అది చూసి నేను చలించిపోయాను. తనకి నేను దక్కలేదన్న కసితో, తనని నేను హేళన చేశానన్న కోపంతో, తనని నెట్టానన్న రోషంతో నన్ను పొడిచి పారేస్తాడేమో అని భయం వేసింది. అతని వంక భయంగా చూశాను. ఆ సరికే నా ఒళ్ళంతా స్వేద బిందువుల మయమైపోయింది. ఆ వ్యక్తి నన్ను అదోలాగా చూశాడు. అతని కళ్ళలో ఏదో అనిర్వచనీయమైన భావం ఉంది. అలాగే కొంతసేపు నన్ను చూస్తూ ఉండిపోయాడు. ఇదేదో హత్యా ప్రయత్నంలా ఉంది. చంపబోయే తనను కడసారిగా బాగా చూసుకుంటున్నాడేమో అనిపించింది నాకు. ఇక ఊరక ఉంటే లాభం లేదని గట్టిగా అరిచి అతని బారి నుంచి కాపాడబడాలని అరవబోయాను. కానీ అంతలో ఓ పెద్ద అరుపు వినిపించింది. ఆ అరిచింది మరెవరో కాదు, నన్ను పెళ్లాడాలని వచ్చి నేను హేళన చేసి నెట్టగా క్రిందపడి ఆపై కత్తి చేపట్టి నా వైపు పదే పదే చూసిన ఆ కుర్రాడే, ఆ దిక్కుమాలినవాడే. అతను తనకు తానుగా చనిపోయాడు. తనకు తానుగా కత్తితో పొడుచుకున్నాడు. ఇది చూసి కెవ్వున అరిచాను. మా అత్తయ్య అక్కడికి వచ్చింది. భయపడుతున్న నన్ను చూసి పెద్దగా నవ్వింది ఆమె. భయపడటం మనలాంటి వినోద తత్వులకు ఉండకూడదని చెప్పింది. కానీ ఈ సంఘటనలో నుంచి కొన్ని రోజులు నేను కోలుకోలేకపోయాను. కానీ త్వరలోనే కోలుకున్నాను. తిరిగి మామూలుగా మారాను. ఓసారి భూలోకానికి వచ్చాను. ఇదే పొగరు చేత కన్ను మిన్ను గానక తపస్సు చేసుకుంటున్న ఒక మునిని పక్షి ఈకతో అతని తపస్సుకు భంగం కలిగించి అతడి శాపానికి గురి అయ్యి ఈ పక్షిలాగా మారాను. అవిటివాడు సద్గుణ సంపన్నుడు అయిన మానవుడి వల్ల సంతాన ప్రాప్తి పొందితే శాప విమోచనం అవుతుందని ఆయన చెప్పాడు. ముని శాపంతో పాటు ఆ అనామకుడి చావు కూడా నా పాపానికి శాపమైందని ముని ద్వారా తెలుసుకున్నాను. బాధపడ్డా శాప నివారణ చేసుకోవాలనుకున్నాను. అందుకే అనుకోకుండా అడవిలో ఆనాడు కనిపించిన మిమ్మల్ని సుమావళి పేరుతో నా ఆశ్రమానికి చేర్చాను. అయితే నాకు పక్షి శాపము పగలు మాత్రమే. రాత్రిళ్ళు నా రూపం నేను పొందుతూ ఉంటాను. అందుకే పగలు పక్షి రూపంలో మధులత కష్టసుఖాలను విచారిస్తూ రాత్రిళ్ళు మీ భార్యగా మీతో కాపురం చేశాను. ఇది నా కథ అంది మాట్లాడే పక్షి రూపం వదిలిన సుమావళి. మధులత ముఖం చిన్నబుచ్చుకొని, అయితే ఇక మిగిలిందేముంది నాకు, ఇక నేను జీవించి ప్రయోజనం లేదు అంది మధులత విచారపడిపోతూ. ముకుందుడు మాట్లాడలేదు. విచారించకు చెల్లి, నేను అంత స్వార్థపరురాల్ని కాను. ఆయనకి మాట ఇచ్చిన ప్రకారము నిన్ను ఆయనకి భార్యను చేసి నా సోదరిలా చూసుకుంటాను అంది. ఆ మాటతో అక్కడున్న వారి అందరి ముఖాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. ఆ తర్వాత ఇద్దరి భార్యలతోనూ సుఖంగా రాజ్యపాలన చేసుకోసాగాడు ముకుందుడు. మాట్లాడే పక్షి కథ సుఖాంతం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.